సాయంత్రం తినాలనిపిస్తే ఈజీగా చేసుకోవడానికి సొరకాయ గారెలు. దాన్ని తయారు చేసే విధానం చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్కే హోమ్ ఫుడ్స్. సొరకాయ గారెలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క తురుము పెట్టుకున్నది, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొన్ని నువ్వులు, ఒక పిడికెడు కొత్తిమీర, ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అవి కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలి. సొరకాయ సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఏదైతే సొరకాయ కప్పు ఉందో అదే కప్పుకు ఈక్వల్గా బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా మనం తురిమి పెట్టుకున్న సొరకాయ, ఆనియను, అల్లం వెల్లుల్లి తురుగు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు, పిండి వేసి మంచిగా కలుపుకోవాలి. బాగా వేసిన ఐటమ్స్ తోటి కలిపి ఇలా కలుపుకోవాలి. నాకు తెలిసి వాటర్ అంత పెద్దగా అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. లాస్ట్కి మనకు పిండి అంతా ముద్దలాగా తయారైన తర్వాత కన్సిస్టెంట్ చూసుకొని వాటర్ అవసరమైతే కలుపుకోవాలి. రుచికి కూడా సాల్ట్ వేసుకోవాలి. సో ఇలాగా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అంటించి మన చేతులకు కూడా పిండి అంటుకోకుండా ఆయిల్ పెట్టుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని కాగుతున్న నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని ఆ పక్కన ఉన్న టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకున్న ఇంకో బౌల్లో వేసుకోవాలి. టిష్యూ పేపర్ ఎందుకంటే దీంట్లో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా ఈ టిష్యూ పేపర్ అనేది రిమూవ్ చేస్తుంది. సో ఫైనల్లీ మన సొరకాయ గారెలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.